యూనియన్ సిఐటియు తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. గిగ్ వర్కర్స్ని అంటే స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, తర్వాత ఏమో జొమాటో, బ్లింకిట్ వీటన్నిటిలో పనిచేసే వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం గిగ్ వర్కర్స్ అని అంటుంది. ఈ గిగ్ వర్కర్స్ని వర్కర్స్గా గుర్తించాలి. ప్రభుత్వం బాధ్యత పడాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు అత్యంత విలువైన సర్వీసెస్ అందజేస్తున్నారు. ఇన్ టైం ఫుడ్ అందిస్తారు, మెడిసిన్ అందిస్తారు, ఇంక ఏ అవసరమైనా అందిస్తున్నారు. తల్లి, బిడ్డ, ముసలోళ్ళు ఆరోగ్యాలు అన్నీ కాపాడుతున్నారు. ఇంత విలువైన సర్వీస్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. ఇప్పుడు ఆక్సిజన్ టవర్లో ఆ అనిల్ అనే బాబు మీద, ఆ వర్కర్ మీద, రైడర్ మీద అంత అమానుషం చేపట్టిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క ప్రకటన లేదు. అసలు ఈ స్విగ్గీ ఓనర్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ స్విగ్గీలో ఆ కుర్రోడికి అలా జరిగితే ఇక్కడ స్విగ్గీ మేనేజర్ అన్న అతను పట్టించుకున్నాడా? వచ్చాడా? పరామర్శ చేశాడా? అసలు ఏమైందని అడిగాడా? అసలు ఈ ఓనర్స్ ఎక్కడ ఉంటారు? వీళ్ళందరికీ యాప్లో మాట్లాడుకోవడం, లేకపోతే యాప్లోంచి బయటికి వెళ్ళిపోవడం. పెనాల్టీ వేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు, వస్తువు పాడైపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు, ఇలా కొడితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆధునిక సమాజంలో ఉన్నామా? పిల్లడు బట్టలు ఇప్పి నువ్వు ఆ బట్టలు పట్టుకొని అండర్వేర్తో బయటికి వెళ్ళి అక్కడ బట్టలు వేసుకో అని అనే అంత దుస్థితిలో విశాఖపట్నం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలో కూడా స్విగ్గీ మేనేజ్మెంట్ స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మేము కోరేది ఒకటే ఏంటంటే వర్కర్స్గా గుర్తించాలి, గుర్తింపు కార్డు ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. వీళ్ళ మీదకి ఎవరైనా దాడికి వస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన చట్టం చేయాలి. అప్పుడు ఈ సర్వీసెస్ని ప్రభుత్వం గుర్తించినట్టు. వీళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేకపోవడమే ఈరోజు అలా ఆ రకంగా ఆ యజమాని ప్రవర్తించారు. ఈ మొత్తం కేసులో గిగ్ వర్కర్స్ ఆందోళన, ఆ చుట్టుపక్కల ప్రజల ఆందోళనతో పాటు సిపి గారు స్పందించిన తీరు, ఏసీపీ గారు స్పందించిన తీరు, కలెక్టర్ జడ్జి గారు స్పందించిన తీరుకు మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. న్యాయం ఇంకా బతుకుంది అని చెప్పి ప్రజల్లో విశ్వాసాన్ని ఉంచారు. అలాగే మేము ఆక్సిజన్ టవర్స్ లో ఉన్న యజమానులందరికీ వ్యతిరేకం కాదు. ఆ యజమానుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది మాకు సహకరిస్తున్నారు కూడా. ఇలా చేయండి, ఇలా చేయండి అని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కానీ ఇలాంటి క్రూరమైన ఆలోచన ఉండి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న అలాంటి యజమానులు 2914 అనుకుంటాం ఆ నెంబరు, ప్రసాద్ గారు, అలాంటి వాళ్ళకు మాత్రం ప్రజలు, ప్రభుత్వం, చట్టం కంట్రోల్ చేయాలి. SC ST యాక్ట్ పెట్టారు, తర్వాత ఏమో పబ్లిక్ సర్వీసెస్ని ఆటంకపరిచారని యాక్ట్ పెట్టారు. ఆ యాక్ట్ మీద పోలీసులు స్ట్రిక్ట్గా యాక్ట్ చేసి అతనికి శిక్ష పడేటట్టు చూడాలని ఈ మొత్తం కేసులో నిలబడిన అనిల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన మీద విపరీతమైన ప్రెషర్ పెట్టారు, అయినా ఆత్మగౌరవం కోసం ఆ రైడర్ నిలబడ్డారు, అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులోనైనా యజమాని ఎవరో ఫిక్స్ అవ్వాలి. ప్రతి రాష్ట్రంలోనూ గిగ్ వర్కర్స్కి ఎవరు యజమాని, ప్రాబ్లం వస్తే ఎవరితో మాట్లాడాలన్నది ప్రభుత్వం ఫిక్స్ చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చట్టం కూడా ప్రభుత్వం తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ తరఫున, సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం. వైజాగ్ గిగ్ అసోసియేషన్ సిఐటిస్ నుంచి మాట్లాడుతున్నాము. అయితే నిన్న జరిగిన ఆక్సిజన్ టవర్ సంఘటన చాలా దారుణం, అమానుషం. ఎందుకంటే ఒక రైడర్ని ఎంత చులకన చేసి, ఎంత చీప్గా తన బట్టలన్నీ విప్పి డ్రాయర్తోటి బయటికి పంపించడం అనేది చాలా దారుణం అది. అయితే మేము దాని మీద ఏంటంటే మా ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము, కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు. అప్పుడే మాకు సార్ని, మేడము వీళ్ళంతా నిలబడి మా కోసం, మన కోసం ఇదే అని చెప్పారు. చాలా కష్టపడ్డారు. ఇది ఏంటంటే మేము ఎప్పుడు ఏది వినిపించాలన్నా, ఏది చెప్పాలన్నా మాకు ఎటువంటి సపోర్ట్ ఉండట్లేదు. మేము ఇది ప్రాబ్లం అని ఎప్పుడైనా మేము రోడ్లు ఎక్కితే మా ఐడి లాక్కడము, లేకపోతే మమ్మల్ని బెదిరించడం, ఏదో ఒకటి చేస్తున్నారు తప్పితే ఇలాగా ఇంత దారుణమైన అమానుషాలు జరుగుతున్నా సరే ఏ రోజున కూడా మా యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఈ విషయం ఇంత హైలైట్ అయ్యి ఇంత దాకా వచ్చిందంటే దానికి కారణం మాత్రం మీడియా మిత్రులే నిజంగా. ఎందుకంటే ఇది అందరికీ తెలిసింది కాబట్టి. ఇది ఆక్సిజన్ టవర్స్ ఏంటంటే మనం ఒకటే అనుకున్నాము, నుంచే మాత్రం ఆక్సిజన్ టవర్స్ లో మేము డెలివరీస్ చేయమంటే పరిస్థితులు కావాలంటే వాళ్ళ కిందకు వచ్చి చేసుకోవాలి, వాళ్ళ కిందకు వచ్చి పట్టుకెళ్ళాలి. అంతేగాని మేము మాత్రం పైకి తీసుకెళ్ళాలని మేము ముందుగా చెప్తున్నాం. మేము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైడర్కి జరిగినప్పుడు మన పోలీస్ శాఖ కానీ వీళ్ళంతా స్పందించి వారి మీద కేసులు బుక్ చేసే ప్రసాద్ గారు, 2914 ప్రసాద్, ఆయన మీద కేసులు పెట్టి నిజంగా ఆయన రిమాండ్ పంపించడం అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అది
ఎందుకంటే ఒక రైడర్ని అందరూ చాలా చులకనగా చూస్తూ ఉంటారు, కానీ ఈ రోజున ఏంటంటే ఒక రైడర్ కూడా సత్తా ఉన్నది, అతను వెనకాల మేము ఉన్నామని చెప్పారండి. నిజంగా ఈ రోజు చూపించారు, దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మేము ఈ రోజు వరకు కూడా మేము దేనికి అంటే ఏదైనా ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నా, మాకు అన్యాయం జరిగిందని ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సపోర్ట్లు లేవు మాకు. కానీ ఈ రోజున ఏంటంటే మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. మాకు అన్యాయం జరిగితే సొసైటీ మా వెనకతలు నిలబడుతుంది, మమ్మల్ని ఆదుకోవడానికి ఉంటుంది అని చెప్పిన మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా ఈ రోజున సార్ మేడం ఇచ్చారు మాకు, మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నా సరే మేము ఉంటాము అన్నది. కాబట్టి ఈ విషయాన్ని ఇది ఎక్కడితో వదలకుండా అతను నిజంగా అనిల్ అతను చాలా బాగా నిలబడి అతను ఈ రోజు వరకు కూడా పోరాడుతూ ఉన్నాడు. అతను వెనకతలు మేము అందరం కూడా ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఈ రోజున దయచేసి ఎప్పుడు కూడా ఎవరు ఏ అపార్ట్మెంట్ లో కానీ ఏ అసోసియేషన్ లో కానీ రైడర్స్ మాత్రం దయచేసి చిన్న చూపు చూడకండి. వాళ్ళు ఎందుకంటే మీకు అవసరం, మీ అవసరాలు తీరుస్తున్నాం మేము, మీ అవసరాలు మేము తీరుస్తున్నప్పుడు దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. మేము ఏదైనా ఒకటి తొందరపడిన మాట, ఇప్పుడు అతను ఏమన్నాడు, కేవలం అన్నా అన్నాడు అంతే, అతను ఏం బూతు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. అన్నా అన్నందుకు అతన్ని అంత అమానుషంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అది. కాబట్టి అది కొంచెం అర్థం చేసుకొని ఇక్కడి నుంచి అన్న ఒక బిల్డింగ్ లో కానీ ఎవరైనా సరే కస్టమర్స్ కొంచెం ఒక రైడర్ కి వాల్యూ ఇవ్వడం మాత్రం దయచేసి తెలుసుకోండి. దీన్ని ఏంటంటే ఇష్యూ మాత్రం దయచేసి వదలకండి. గిక్ వర్కర్స్ యూనియన్ సిఐటి జిల్లా అధ్యక్షుడు మొన్న స్విగ్గీ బాయ్ పైన ఈరోజు బట్టలు ఇప్పి ఆ రకంగా దాడి చేయడం మొత్తం సర్వ సమాజం మొత్తం వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ప్రధానంగా గిగ్ వర్కర్స్ కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆ పక్కన ఉండే రైతు బజార్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఆ సంఘటన చూశారో వాళ్ళందరూ కూడా దీన్ని విచారించారు, తిరగబడ్డారు, పోట్లాడారు. చివరికి సిపి గారు జోక్యం చేసుకొని మీడియా కూడా అత్యంత ప్రచారం ఇవ్వడంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలు పంపించారు. ఇది మంచిది. అయితే ఇదేదో ఎక్కడితో కాదు, మేము అడుగుతుంది ఒకరోజు ఒక ఘటన అయితే మళ్ళీ పోట్లాట చేయడం, మళ్ళీ అరెస్ట్ చేయడం కాకుండా గిగ్ వర్కర్స్ కి ఈరోజు ప్రజలందరికీ సేవలు ఒక మాటలో చెప్పాలంటే మందుల నుంచి ఆహారం నుంచి అన్ని సేవలు అందిస్తున్న వారికి, ఇది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సేవలు అందిస్తున్న వాళ్ళకి కనీసం అయినా సేఫ్టీ పరిస్థితి లేదు. ఎవరు కొడతారో తెలియదు. ఆర్జెంట్ అవర్స్ లో ఇది రిపీటేషన్ రెగ్యులర్ గా అవుతుంది. అంతకుముందు ఇంటి పని వాళ్ళ మీద దాడి చేశారు, స్విగ్గీ బాయ్ మీద దాడి చేశారు, రేపు ఇంకా ఎవరి మీద దాడి చేస్తారో అనుకూల పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ బాగా బలిసి ఉన్నాం కాబట్టి అని కొద్దిమంది ఎవరు చేస్తున్నారు, అక్కడ ఉన్న అందరూ కాకపోవచ్చు, కొద్దిమంది అయినా. అలాగే ఈరోజు కనీసం ఇక్కడ సమస్య వస్తే ఇప్పటి వరకు స్విగ్గీ యాజమాన్యం ఈ రోజుకి స్పందించలేదు, కనీసం బాధితులను కలిసి పరామర్శించలేదు. యూనియన్ గా మీ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎస్సీ ఎస్టీ కేసు ఇన్వెస్ట్మెంట్ చేపించి మొత్తం అన్ని సెక్షన్లు దగ్గర పెట్టించేటట్లు చేద్దాం తప్ప కనీసం యాజమాన్యం జోక్యం చేసుకోలేదు. వాళ్ళు చెప్తుంది ఏంటి, కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్ అందరికీ సేఫ్టీ కోసం, భద్రత కోసం ఈరోజు ఇన్సూరెన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంత సంఘటన జరిగితే అసలు స్విగ్గీ యజమాని ఎవరు కనిపించట్లేదు. అందుకే మేము అంటుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు గిగ్ వర్కర్స్ కి భద్రత కల్పించే విధంగా, అలాగే ఉద్యోగ భద్రత ఈ రకంగా నాకు కొట్టాలని చెప్పేసి ఆ యాజమాన్యం చెప్పినా సరే యాప్ నుంచి తొలగించేస్తున్నారు. కనీసం నాకు డెలివరీలో 20 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయలు కాదు 10 రూపాయలు ఇచ్చారు, సరి చేయండి అని చెప్పి చెప్పినా సరే కారణం ఇదేం కాదు. ఏం చెప్పినా కస్టమర్ ఏ కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పరిగణలో తీసుకుంటున్నారు తప్ప ఈరోజు డ్రైవర్ ఇచ్చే ఎవరిని తీసుకోవట్లేదు. ఆ రకంగా తొలగిస్తా ఉన్నారు. కాబట్టి ఏ హక్కులు లేవు, కనీసం ఒక్కరే గుర్తించట్లేదు. కానీ ఆ రకంగా మేము అడుగుతుంది ఏంటంటే గిగ్ వర్కర్స్ అందరినీ వర్కర్స్ గా గుర్తించి వాళ్ళకి అన్ని చట్టాలు అమలు అయ్యే విధంగా, ప్రధానంగా సేఫ్టీ సంబంధించి, ఉద్యోగ భద్రత సంబంధించి, కనీస వేతనాలకు సంబంధించి ఈ 3 యాక్టులు అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇంత పెద్ద ఘటన అయిన తర్వాత కనీసం ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోకపోవడం చాలా సిగ్గుమాలిన చర్య. ప్రజలందరూ స్పందించారు, ఇక్కడ వాళ్ళు స్పందించలేదు. ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుతాము. స్పందించకపోతే గిగ్ వర్కర్స్ అందరినీ యాక్ట్ పై తీసుకొచ్చి ఈ 3 అంశాలపైన కూడా పోట్లాడవలసిన అవసరం వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.